మనకి ఇన్ దిస్ పోయం టెన్సన్ టెల్స్ ద టేల్ ఆఫ్ ద గ్రేట్ హీరో యులైసిస్. అంటే యులైసిస్ యొక్క ఒక కథని చెప్పడం అనేది జరుగుతుంది. హూ సెట్స్ అవుట్ ఫర్ ఏ ఫైనల్ జర్నీ బిఫోర్ హిజ్ డెత్. అంటే తను చనిపోవడానికి ముందుగా తన ఒక ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నారన్నమాట. ఎవరు? యులైసిస్ అనేటటువంటి ఈ రాజుగారు. అంటే ముందు చాలామంది ఏమని అనుకుంటారంటే చనిపోయే స్టేజ్కి వచ్చేసాం కదా, ఎక్కడికి వెళ్ళకుండా ఉందామని అనుకుంటారు. కానీ ఈయన దానికి వ్యతిరేకంగా ఏమని అనుకుంటున్నారంటే నేను చనిపోయే ముందు నేను ఒక గ్రేట్ జర్నీని చేయాలని చెప్పి ఈయన అనుకోవడం అనేది జరుగుతుంది. యులైసిస్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ హిజ్ బోరింగ్ లైఫ్ యాజ్ కింగ్ ఆఫ్ ఇథాకా. అంటే ఇథాకా అనేది ఒక రాజ్యం అన్నమాట. ఆ ఇథాకా రాజ్యానికి యులైసిస్ అనేటటువంటి ఈయన ఒక రాజుగారు అన్నమాట. కానీ ఆయనకి బోరింగ్గా ఉంది. ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి సాటిస్ఫైడ్గా లేదు. ఆ రాజ్యానికి రాజు అయినందువల్ల ఆయన సంతృప్తిగా అయితే లేరు. హీ వాంట్స్ టు గో అవుట్ అండ్ ట్రావెల్ అగైన్ ఫర్ హీ బిలీవ్స్ దట్ టు బి ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్. ఏమని అనుకుంటున్నారంటే బయటికి వెళ్ళి మొత్తం అంతా ట్రావెల్ చేసి తను ఏమైతే నమ్ముతున్నారో అది దాన్నే తన జీవితం యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి పర్పస్గా ప్రయోజనం అని చెప్పి అనుకోవాలని అనుకుంటున్నారంట. సో హ్యాండ్స్ ఓవర్ హిజ్ కింగ్డమ్ టు హిజ్ సన్ అండ్ హీ లాంగ్ విత్ హిజ్ ఓల్డ్ కంపానియన్స్ సెట్ అవుట్ ఆన్ ఏ ఫైనల్ జర్నీ ఇన్ హిజ్ ఓల్డ్ ఏజ్. అతని యొక్క వృద్ధాప్యంలో ఆయన ఏం చేశారట, అతను రాజ్యాన్నంతటినీ తన యొక్క కొడుక్కి అప్పచెప్పేసి, అంటే టెలిమాథ్యూస్ అని ఆయన యొక్క కొడుకు పేరు టెలిమాథ్యూస్. కొడుకుకి రాజ్యం యొక్క బాధ్యతలన్నీ అప్పగించేసి తన యొక్క ఓల్డ్ కంపానియన్స్ అంటే రాజుగారి యొక్క పాత సహచరులు, కంపానియన్స్ అంటే సహచరులతో కలిసి తను ఏం చేయాలని అనుకున్నారంటే ఒక ప్రయాణానికి ఒక ట్రావెల్ చేసి జర్నీ చేసి మొత్తం తన ఓల్డ్ ఏజ్ జర్నీ చేయడానికి సెట్ అవుట్ అంటే స్టార్ట్ అవడాన్ని బయలుదేరడాన్ని మనం సెట్ అవుట్ అని అంటాము. సెట్ అవుట్ అయ్యారట. ద పోయిమ్ ఈజ్ ఏ డ్రామాటిక్ మోనోలాగ్ రిటర్న్ ఇన్ అన్రిథమ్డ్ అయాంపిక్ పెంటామీటర్. మనకి ఈ పోయిమ్ అనేది ఎలా రాయబడింది? డ్రామాటిక్ మోనోలాగ్లో రాయబడినటువంటి పోయిమ్ ఇది. అలాగే దీనికి అన్రిథమ్డ్, రిథమ్ అనేది ఏమీ లేదు. అలాగే దీన్ని అయాంపిక్ పెంటామీటర్లో రాయడం అనేది జరిగిందని చెప్తున్నారు. మామూలుగా మీకు తెలుగులో కూడా ఉంటాయి దీన్ని అంటే ప్రాస ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాగే ఇంగ్లీష్లో కూడా దీన్ని అయాంబిక్ పెంటామీటర్లో రాస్తారంటే 5 లైన్లు కలిగినటువంటి దాన్ని మనకి తెలుగులో లాగే ఇంగ్లీష్లో కూడా మనకి ఏముంటుందంటే గురువులు లఘువులు ఇలా ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రక్చర్లో రాశారని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ స్టాంజా 1 చూడండి. ఇట్ లిటిల్ ప్రాఫిట్స్ దట్ ఎన్ ఐడియల్ కింగ్ by this still hath among these barren crazes. Okay, చూడము. It little profits that an idle king by this still hath among these barren crazes. Matched with an aged wife, I made untold unequal loss unto a savage race. The hoard and sleep and feed and know not me. I can't rest from travel. I will drink life of lease. All times I have enjoyed. Greatly have suffered greatly, both with those that loved me and alone. On shore and when through shuddling drifts and rainy heights. Vex the dim sea, I am becoming a name, for always roaming with a hungry heart. మనకి ఈ స్టాంజాలో ఇక్కడ యులైసిస్ ఏం మాట్లాడుతున్నారంటే యులైసిస్ టాక్స్ అబౌట్ హిజ్ డల్ అండ్ బోరింగ్ లైఫ్ యాజ్ కింగ్ ఆఫ్ ఇథాకా. ఏమని చెప్తున్నారు? తను కింగ్ ఆఫ్ ఇథాకాకి రాజుగా ఆయన ఎలా ఉన్నారట, డల్గా ఉండేటటువంటి బోరింగ్ అయినటువంటి లైఫ్ని గడుపుతూ ఉన్నారట. ఇంకా ఏం చెప్తున్నారంటే హీ సేస్ దట్ హీ ఈజ్ నాట్ వెరీ యూజ్ఫుల్ టు బీ అన్ ఐడిల్ కింగ్ హూ సిట్స్ బై హిజ్ ఫైర్ ఎట్ హోమ్ ఎమాంగ్ ద బేరన్ రాకీ షోర్స్ ఆఫ్ ఇథాకా. ఈయన ఏమని అనుకుంటున్నారంటే నేను ఇక్కడ ఉండేటటువంటి నా యొక్క రాజరికం ఏదైతే ఉందో అంతగా ఉపయోగపడట్లేదు, నేను రాజుగా పనిచేస్తున్నాను కానీ ఇక్కడ చాలా అలా ఏదో ఉన్నానా లేదా అన్నట్టుగా
లేజీగా కూర్చుని ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ కాసేపు ఫైర్ దగ్గర కూర్చుంటే కాసేపు షోర్ దగ్గర కూర్చున్నట్టుగా ఉంది అని చెప్పి అంటున్నారు అన్నమాట. హీ హాజ్ ఎన్ ఓల్డ్ వైఫ్ అండ్ హీ ఎన్ఫోర్సెస్ ఈక్వల్ లాస్ అన్ టు ద సేవేజ్ రేస్. అంటే ఇక్కడ ఈయన ఉండేటటువంటి వైఫ్ ఒక ఆమె ఉన్నారు, అంటే ఈయన ఓల్డ్ ఏజ్ కదా, వైఫ్ కూడా ఓల్డ్ ఏజ్లోనే ఉంటారు. అందుకని ఎన్ఫోర్స్ చేస్తున్నారట, ఈక్వల్ లాస్ ఉండాలి, అందరికీ కూడా బానిసల జాతికి అంతటికీ కూడా ఈక్వల్ లాస్ ఉండాలని చెప్పి ఈయన ఫోర్స్ చేయడం అనేది జరిగింది. హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ యూజ్లెస్ టు స్పెండ్ హిజ్ టైమ్ ఎన్ఫోర్సింగ్ ఇన్ఫెక్ట్ క్లాస్ టు గవర్న్ ద అన్సివిలైజ్డ్ పీస్. ఈ ఏమని అనుకుంటున్నారంటే ఈయన ఏమి అన్సివిలైజ్డ్ అంటే, సివిలైజ్డ్ అంటే నాగరికులైనటువంటి పీపుల్, అన్సివిలైజ్డ్ అంటే ఎటువంటి నాగరికత తెలియనటువంటి పీపుల్. వీళ్ళకి ఎంతలా మనం ఏం చెప్పినా సరే నాగరికత లేని వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలియదు. అందుకని నేను ఎంత బాగా వీళ్ళని పరిపాలించినా వీళ్ళకి ఏమీ తెలియదు కనుక వ్యర్థము, నా పరిపాలన అంతా కూడా వేస్ట్ అని చెప్పి ఈయన అనుకుంటున్నారట. అంతే, ఎంత పర్ఫెక్ట్గా నాగరికులు అనుకోండి ఈ పని ఇలా చేయాలని చెప్తే విని చేస్తారు. అదే అనాగరికులు అనుకోండి ఆ పని ఎలా చెప్పాలని చెప్పినా వాళ్ళకి ఏమీ అర్థం కాదన్నమాట. అందుకని ఈ పని అనేది పర్ఫెక్ట్గా ఉండదు కనుక ఇంపర్ఫెక్ట్ అని చెప్పి చెప్తున్నారంట. యూ గెట్ టు నో అబౌట్ ద రీజన్స్ ఫర్ ఎలైసిస్ ఫ్రస్ట్రేషన్ ఎట్ హోమ్. అయితే ఈ యొక్క కారణాలు ఏవైతే ఉన్నాయో ఇతనికి చాలా భంగపాటుగా ఉంది. ఇంట్లో కూడా కోపము ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. సరిగ్గా రాజ్యాన్ని పరిపాలించలేక ఈయనకి విపరీతమైనటువంటి అసంతృప్తి అనేది ఉండడం అనేది జరిగిందని చెప్పి చెప్తున్నారు. Yet that the savage people of his kingdom do his food and sleep and eat. వీళ్ళు ఏం చేస్తున్నారట, ఇక్కడ ఉండేటటువంటి ఈ అనాగరికమైనటువంటి ఈ ప్రజలు వీళ్ళు చేసేది ఏంటంటే ఈ బానిస బతుకుల్లాగా వీళ్ళు తినడం పడుకోవడం ప్రజలు చేసేటటువంటి పని. దే డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఎలైసిస్ ఆర్ హిస్ లైఫ్. కానీ రాజుగారి గురించి కానీ రాజుగారి జీవితం గురించి కానీ ఏం చేస్తారు ఏంటి అనేది వాళ్ళకి ఏమీ తెలియదట. దే Ulysses says he can't rest from travel because he wants to drink life to the least. ఈయన ఏమని అనుకుంటున్నారంటే ఆర్ లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఈయన అంటే డ్రింక్ లైఫ్ టు ద లీస్ట్ అంటే చిట్ట చివరి జీవితాన్ని చిట్ట చివరి వరకు అనుభవించాలని అనుకోవడం, ఇది లైఫ్ టు ద లీస్ట్ అని అర్థం వస్తుంది అన్నమాట. అందుకని ఈయన ఏమనుకుంటున్నారట, రెస్ట్ తీసుకోవాలని అనుకోవట్లేదు, చిట్ట చివరి దశకు వచ్చేసాం, వృద్ధాప్యానికి వచ్చేసాం అని చెప్పి జీవితంలో చివరి అంకం వరకు చివరి నిమిషం వరకు నేను రెస్ట్ లేకుండా పనిచేస్తూనే ఉండాలి, లేకపోతే ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఏదైనా తెలుసుకుంటూనే ఉండాలి అని చెప్పి ఈయన ఇక్కడ లైఫ్ అనే దాన్ని ఫుల్గా జీవించాలని చెప్పి ఆయన అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఎలైసిస్ స్టిల్ డిజైర్స్ టు ట్రావెల్ ద వరల్డ్ లైక్ హీ యూజ్ టు. అందుకని ఏమని అనుకున్నారట, నేను చనిపోయే వరకు ప్రపంచాన్ని అంతటినీ చుట్టి అలాగా యాత్ర చేస్తూ ఏదో ఒక చోట సంచరిస్తూనే ఉండాలని చెప్పి ఆయన ట్రావెల్ చేస్తూనే ఉండాలని చెప్పి నిశ్చయించుకోవడం అనేది జరిగింది. హీ సేస్ దట్ హీ గ్రేట్లీ ఎంజాయ్డ్ యాజ్ వెల్ యాజ్ గ్రేట్లీ సఫర్డ్ ఎవరీ మూమెంట్ దట్ హీ స్పెండ్ ట్రావెలింగ్. అతను ఏం చేస్తున్నారు, తను ట్రావెల్ చేసేటటువంటి ఎవరీ మూమెంట్ని, తను స్పెండ్ చేసేటటువంటి ప్రతి టైంని, ఆయన ఏదైనా సఫర్ అయినా బాధపడినా ప్రతిదాన్ని కూడా ఈయన ఏం చేసుకుంటున్నారట, ఎంజాయ్ చేస్తూనే వచ్చారట అతని యొక్క ప్రయాణంలో ప్రతి విషయాన్ని కూడా. వెదర్ ఇట్ వాజ్ విత్ ద పీపుల్ దట్ లవ్డ్ హిమ్ లైక్ హిజ్ క్రూ మెంబర్స్. అయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కొంతమంది ఇక్కడ రాజుగారిని బాగా అభిమానించేటటువంటి ప్రజలు కూడా, ఇష్టపడేటటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఆర్ ఆల్ ఎలోన్ బై హిమ్సెల్ఫ్. అయితే వీళ్ళందరూ కూడా అతని ఇలాగే ఇతనితో పాటే ఉండేటటువంటి వాళ్ళే, ఇతని లాంటి వాళ్ళే. లేదా హీ వాజ్ ఆన్ షోర్ ఆర్ స్ట్రక్ ఇన్ ఏ రెయిన్ స్ట్రోమ్ దట్ ద కాన్స్టలేషన్ హెడ్స్ హిజ్ కాస్డ్ ద డిమ్ సీ విత్. ఇప్పుడు ఇతనికి ఎలాంటి అంటే మిగతా ప్రజలు ఎంత అలాంటి వాళ్ళు, ఇతను కూడా సేమ్ టు సేమ్ వాళ్ళకి రాజుగారికి తేడా లేదు. ఎందుకంటే రాజ్యాన్ని వదిలేసి సంచరించడానికి వచ్చారు. మిగతా వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఉందో ఈయనకి కూడా అంతే ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా విపత్తులు జరిగినా ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇక్కడ ఏంటి హైడియస్ అండ్ కోస్డ్ డిమ్సీ అని ఇచ్చాడు. అంటే మనకి వాతావరణంలో ఉండేటటువంటి వర్షాన్ని సూచించడానికి ఏర్పడేటటువంటి కొన్ని ఒక్కొక్కసారి నక్షత్రాలు ఇలాంటివన్నీ ఒక చోట పోగుపడినప్పుడు ఇలా పోగుపడితే వర్షం వస్తుందని చెప్పి కొన్ని పూర్వీకులు సైన్స్ చెప్పేవారు అన్నమాట. అది హైడియస్ అన్నమాట.
అలా హైడియస్సి ఏర్పడి ఒకవేళ సముద్రాన్ని ఏమైనా శపించేసినా, సముద్రంలో కొట్టుకుపోయినా దీనికి మిగతా ప్రజలకి ఏమీ తేడా లేదు. ఇప్పుడు ఈ హ్యాస్ బికమ్ ఏ ఫేమస్ నేమ్ త్రూ అవుట్ ద వరల్డ్ ఫర్ ఆల్వేస్, రోమింగ్ విత్ ఏ హంగ్రీ హార్ట్ దట్ విషెస్ టు ట్రావెల్ అండ్ సీ మోర్. ఈయనకి చాలా ఫేమస్ నేమ్ వచ్చేసిందట. ఏమని అనుకుంటున్నారు? ఈయన ఎంత ఆకలితో ఉన్నా సరే మొత్తం ప్రపంచాన్నంతటినీ చుట్టేసి వచ్చేయాలి. తను ఎంత ఆకలిగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క కోరిక ఏంటి? ట్రావెల్ చేస్తూ ఉండాలి, ప్రపంచాన్నంతటినీ ఇంకా ఎక్కువగా చూస్తూ ఉండాలి అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి రాజుగారి యొక్క కోరిక మాట. Much have we seen and known cities of men and manners and climates and councils, governments, myself not least, but honored of them all, and drunk delight of battle with my pace, far on the ringing plains of windy Troy. I am a part of all that I have met, yet all experiences is an arc wherethrough gleams that untravelled world whose margins fades forever and forever when I move. How dull it is to pass, to make an end, to rust unvarnished, not to shine in use. As through to breathe, were life piled on life. Ulysses says that he has seen and unknown much. మరి ఈయన ఏమి చూశారు అని అంటే తెలియనటువంటి చాలా వాటిని చూశారట, తెలిసినవే కాకుండా. దిస్ ఇంక్లూడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిటీస్ ఆఫ్ మెన్ అండ్ మెనర్స్, క్లైమేట్స్ అండ్ కౌన్సిల్స్ అండ్ గవర్నమెంట్స్. ఈయన చూసినటువంటి విషయాలను ఏమి విషయాలు ఉన్నాయి అని అంటే ఇక్కడ అన్ని రకాలైనటువంటి సిటీస్లో ఉండేటటువంటి మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క మేనర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, అలాగే క్లైమేట్స్ అన్ని రకాలైనటువంటి వాతావరణాన్ని, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి కౌన్సిల్స్ ఏ విధంగా ఉన్నారు, అలాగే గవర్నమెంట్స్ అనేవి ఏ విధంగా నడపబడుతూ ఉన్నాయి అనే దాన్ని అన్నింటినీ కూడా గమనించారట యులియస్. హీ వాజ్ హానర్డ్ ఎవ్రీవేర్ హీ వెంట్. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన్ని చాలా గౌరవప్రదంగా చూస్తూ ఉండేవారట. హీ రిమెంబర్స్ the drunk delight of battle that he experienced fighting alongside his fellow soldiers during the Trojan War in the ringing plains of Troy. ఇంకా ఏం చేశారట, తన యొక్క ఆల్రెడీ తను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి యుద్ధాలలో వాటిలో నేను గెలిచినటువంటి ఫైట్ చేసినటువంటి తనతో కలిసి పోరాటం చేసినటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ట్రోజాన్ వార్లో వాళ్ళందరినీ కూడా చూడడం అనేది జరిగిందని చెప్పి చెప్తున్నారన్నమాట. He says that he is a part of all that he has experienced and everyone that he has met. తన యొక్క జీవితంలో ఎంతమందితో కలిసి పనిచేశారో లేకపోతే యుద్ధాలు చేశారో వాళ్ళందరితో తనకి ఎన్ని అనుభవాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈయన కలవడం అనేది జరిగింది వెళ్ళేటటువంటి జర్నీలో. He means that his experiences and encounters have shaped him as a person just he has shaped them. అయితే దాని యొక్క అర్థం ఏంటంటే అతని యొక్క అనుభవాలు లేకపోతే అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అతన్ని ఒక వ్యక్తిగా షేప్ చేయడం అనేది జరిగింది. అయితే హీ హ్యాజ్ ఏ షేప్డ్ దెమ్, వాళ్ళందరినీ కూడా ఈయన ఒక ఆకారం అనేది దాల్చడం జరిగిందని చెప్పి చెప్తున్నాడు. ఎట్ ఆల్ హిజ్ ట్రావెలింగ్ హ్యాజ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ హిమ్ అండ్ హ్యాజ్ ఓన్లీ లెఫ్ట్ హిమ్ హీర్నింగ్ ఫర్ మోర్. అయితే ఇంకా ఏమని అనుకుంటారట, ఇంతలా ట్రావెల్ చేసినా సరే ఇంక ఫుల్గా సాటిస్ఫాక్షన్ అనేది రాలేదట. అయితే ఓన్లీ లెఫ్ట్ హిమ్ ఎర్నింగ్ ఫర్ మోర్, ఇంకా ఎక్కువగా ఇంకా ఏమో తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉంది తెలుసుకోవడానికి అని చెప్పి ఆలోచించే విధంగానే ఉందట. ద అన్ట్రావెల్డ్ వరల్డ్స్ బౌండరీస్ ఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్పాండింగ్ అండ్ హీ విషెస్ టు సీ దీస్ అన్సీన్ ప్లేసెస్. He says that it is dull to pause and make an end or give up traveling and settle down. అయితే ఇక్కడ అన్ట్రావెల్డ్ అయినటువంటి ప్రపంచంలో ప్రపంచానికి ఎక్కడైనా బౌండరీస్ ఉన్నాయా, హద్దులు అనేవి లేవు. అలాగే కాన్స్టెంట్లీ ఎక్స్పాండింగ్, అది అలాగే ఎంత అయినా సరే విస్తృతంగా వ్యాపిస్తూనే ఉంటుంది. అతని యొక్క కోరిక ఏంటి అనేది చూస్తే కనుక తను ఇంకా చూడనటువంటి ప్రదేశాలు,
చూడనటువంటి ప్లేసెస్ని ఇంకా ఎక్కువగా చూడాలని చెప్పి ఆయన యొక్క కోరిక. హీ సేస్ దట్ ఇట్ ఈస్ డల్ టు పాజ్ అండ్ మేక్ ఎన్ ఎండ్ ఆర్ గివ్ అప్ ట్రావెలింగ్ అండ్ సెటిల్ డౌన్. ఈయన ఏమని అనుకుంటున్నారట, ఈయన డల్ టు పాజ్, అలా ఎప్పుడైనా కొంచెం ఆగిపోతేయడానికి ఇష్టం లేదు, పాజ్ ఇవ్వడానికి డల్ అయిపోతూ ఉంటారట. అందుకని ఏమని అంటున్నారట, అందుకని ఎండ్ చేయడం ఇష్టం లేదు, అలా ట్రావెలింగ్ చేస్తూనే ట్రావెలింగ్ని వదిలిపెట్టడం అనేది ఇష్టం లేదు కనుక అతను అలాగే ట్రావెల్ చేస్తూనే ఉంటానని చెప్పి చెప్తున్నారన్నమాట. ఒక చోట ఉండిపోదాము, లేకపోతే ట్రావెలింగ్ గివప్ చేయడం అంటే విడిచిపెట్టేద్దాము అనేటటువంటి ఐడియా అయితే ఈయనకి లేదు. హీ కంపేర్స్ ఏ లైఫ్ టు స్వార్డ్ దట్ రష్ ఫ్రమ్ ద అన్యూజ్ రేదర్ దాన్ ద షైనింగ్ ఇన్ యూజ్. మామూలుగా చెప్తా అంటారు, ఏదైనా కత్తిని వాడకపోతే ఏమవుతుంది, తుప్పు పడేస్తుంది. అందుకని మనిషి కూడా అంతే, తిరగడం మానేస్తే కనుక ఆయనకు ఉండేటటువంటి శక్తి లేకపోతే పవర్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. ఏదో చెప్తా అంటారు అనమాట. రోలింగ్ స్టోన్స్కి అయితే మాస్ అనేది గ్యాదర్ కాదు, అంటే నాచ్ అనేది గ్యాదర్ కాదు. అలాగే ఏదైనా ఇనుప ముక్కను వాడకుండా అలా పడేసామనుకో, అది వెంటనే తుప్పు పడేస్తుంది. అది వాడుతున్నట్టు కత్తి అనుకోండి, దాన్ని చక్కగా ఆయిల్ పోసి జాగ్రత్తగా వాడుతూ ఉంటారు కాబట్టి అది ఎప్పుడు కూడా షైనింగ్గా ఉంటుంది. మనిషి కూడా అంతే అని చెప్పి ఆయన కంపేర్ చేస్తున్నారు అనమాట. జస్ట్ బ్రీతింగ్ ఆర్ మేర్లీ బీయింగ్ ఎలైవ్ ఈజ్ నాట్ ఏ లైఫ్ అకార్డింగ్ టు ది ఇలైసిస్ గారి దృష్టిలో ఓన్లీ మనిషి బతికున్నాడంటే శ్వాసిస్తే చాలండి అని చెప్పి అనుకుంటే అది జీవితమే కాదు. మనిషి బతికున్నాడంటే ఏమని చూస్తాం, శ్వాసిస్తున్నారా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటాం. కానీ అలా జీవించడం అనేది జీవితం కాదు అని చెప్పి చెప్తున్నారన్నమాట. అందుకని ఈయన చివరి దశ వరకు, చివరి క్షణం వరకు ఆయన ఏదో ఒకదాన్ని పర్యటిస్తూనే తన యొక్క ట్రావెల్ లేకపోతే జర్నీని చేయాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు. వర్ ఆల్ టు లిటిల్ అండ్ ఆఫ్ వన్ టు మీ little remains, but every hour is saved from that eternal silence, something more, a bringer of new things, and why will it vow for some 3 suns to store and hold myself, and this grey spirit yearning in desire to follow knowledge like a sinking star beyond the utmost bound of human thoughts. One lifetime piled on another would still be all too little time for Ulysses to travel like his wishes to, and little remains of the life he is currently living. అయితే ఒక లైఫ్ టైం ఏదైతే ఉందో, ఒక లైఫ్ టైం అనేది ఎలాగా పైల్డ్ అనదర్, అంటే ఒకదాని మీద పేర్చుకుంటూ వెళ్తేనే అది ఒక జీవితం కింద తయారవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ లిటిల్ టైం ఫర్ యులైసిస్, తన యొక్క కోరికలన్నింటినీ తీర్చుకోవడానికంటే తనకి ఇంకా చాలా ట్రావెల్ చేయాలని ఉంది, కానీ టైం మాత్రం తక్కువ ఉంది. ప్రపంచమంతా చుట్టూ రావాలని ఉంది, కానీ టైం తక్కువ ఉంది. అందుకనే ఇతను లైఫ్ ఈజ్ కరెంట్లీ లివింగ్. అందుకనే చిన్న జీవితాన్ని నేను ఇంకా నాకు ఉండేటటువంటి లైఫ్ చిన్నగానే ఉంది, ఎంతో సమయం లేదని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఎలైసిస్ డస్ నాట్ హ్యావ్ మచ్ టైమ్ లెఫ్ట్ అంటిల్ హీ డైస్. ఎక్కువ సమయం అయితే లేదు, నేను చనిపోవడానికి ఇంకా తక్కువ టైమే ఉంది అని చెప్పి చెప్తున్నారు. బట్ ఎవ్రీ అవర్ దట్ హీ హ్యాజ్ లెఫ్ట్ బిఫోర్ డెత్ which he calls eternal silence can become a bringer of new things. కానీ ఏమని అనుకుంటున్నారట, నేను జీవించేటటువంటి ప్రతి చనిపోవడానికి ముందు జీవించేటటువంటి ప్రతి గంట ఏదైతే ఉందో దాన్ని ఏమని అంటున్నారట, ఎటర్నల్ సైలెన్స్ అని అంటున్నారంట. అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి నిశ్శబ్దం అని చెప్పి చెప్తున్నారంట. అంటే చనిపోయాక ఇంకెలాగా మాట్లాడలేరు కదా, అందుకని దీన్ని ఎటర్నల్ సైలెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. కెన్ బి బ్రింగర్ ఆఫ్ న్యూ థింగ్స్. నేను చనిపోయే ముందు ఒక న్యూ థింగ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏమిటో తెలియదు, అంతా అప్పుడు దాకా తెలుసుకున్నది ఏ థింగ్స్ అయితే ఉన్నాయో వాటిని తెలుసుకోగలము. హీ స్టిల్ హ్యాజ్ ఏ పొటెన్షియల్ టు డూ న్యూ థింగ్స్ బిఫోర్ హీ డైస్. ఇతనికి ఇంకా శక్తి ఉంది, నేను చనిపోయే ముందు ఎన్నో న్యూ థింగ్స్ని చేయగలను అనేటటువంటి శక్తి ఈయన దగ్గర ఉంది. సో హీ ఫీల్స్ దట్ ఐ వుడ్ బి హారబుల్ టు జస్ట్ సిట్ ఎట్ హోమ్ అండ్ ఈట్ అండ్ డూ నథింగ్ ఫర్ ద 3 years. సో హీ హ్యాస్ లెఫ్ట్. ఎందుకు ఇల్లు విడిచి వచ్చేసారట, ఈయనకి ఒక చోట పని చేయకుండా ఇంట్లో కూర్చుని తిని పడుకోవడం అంటే అస్సలు ఇష్టం లేదు.
మనకి ఇంకా 3 సంవత్సరాల సమయం అనేది ఉంది చనిపోవడానికి. అందుకని ఈయన ఇండియన్ వదిలి వచ్చేసి ప్రపంచంలో ఉండేటటువంటి ఇంకా బోల్డైన విషయాలను తెలుసుకోవాలని అనిపించిందట. ఈవెన్ యాజ్ ఎ గ్రీస్ పోయిట్ ఆన్ ఎన్ ఓల్డ్ మేడ్ హీ డిజైర్స్ టు ఫాలో నాలెడ్జ్ లైక్ ఏ సింకింగ్ స్టార్. నేను ఏమని అనుకుంటున్నారట, నాకు ఇంకా బోల్డంత తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అనేది బోల్డంత ఉంది, నేను దాన్ని అంతటినీ తెలుసుకోవాలి. నేను ఓల్డ్ మ్యాన్ అయితే అయి ఉండొచ్చు, కానీ నేను రాలిపోయే నక్షత్రాన్ని అయినప్పటికీ కూడా అన్నిటినీ కూడా నేను తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. దిస్ మీన్స్ దట్ హీ వాంట్స్ టు పర్స్యూ నాలెడ్జ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్. అందుకని ఈయన ఏమని అనుకుంటున్నారట, ఈ యొక్క భూమి ఎంతవరకు ఉందో అంతవరకు నా యొక్క నాలెడ్జ్ని అలా పర్స్యూ చేస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. హీ వాంట్స్ టు నో థింగ్స్ బియాండ్ ద అట్మోస్ట్ బౌండ్ ఆఫ్ హ్యూమన్ థాట్. అందుకని ఏమైనా అనుకుంటున్నారట, తన యొక్క థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్, హ్యూమన్ థాట్స్ అన్నిటినీ కూడా ఫైనల్గా ఎంతవరకు తెలుసుకోవాలో అట్మోస్ట్ వరకు, చిట్ట చివరి వరకు అన్నిటినీ తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు.